నమస్తే వెల్కమ్ టు వార్ ఫైటర్స్. భారత్ యుద్ధానికి దిగితే దాయాది దేశం తట్టుకుంటుందా? ఆర్మీ, వాయుసేన, నేవీ ముప్పేట దాడి చేస్తే నిలబడే దమ్ముందా? మన సైన్యంలో సగం లేని పాకిస్తాన్ బీరాలకపోతే చావు దెబ్బ తప్పదా? శత్రువుల గుండెల మీద కొట్టిన భారత్ పాకిస్తాన్ ని ఓడించడం క్షణాల్లో పనేనా? ఇండియన్ ఆర్మీ బలమెంత? ఫైటర్ జెట్ల స్పీడ్ కి బ్రహ్మోస్ దాడి చేస్తే నేలమట్టం కాదా? పెహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సీజ్ ఫైర్ ప్రకటించినా టెన్షన్ మాత్రం తగ్గడం లేదు. పీఓకే పాక్ లోని ఉగ్ర స్థావరాలను రాత్రికి రాత్రే ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. దీంతో రెండు దేశాల సైనిక సంపత్తిపై చర్చ జరుగుతోంది. నిజంగా యుద్ధమే వస్తే భారత్ ముందు పాకిస్తాన్ నిలబడుతుందా? భారత్ పాక్ ఎవరి సైన్యం ఎంత? వార్ ఫైటర్స్ ఎన్నున్నాయి? భారత్ ముందు పాక్ నిలబడుతుందా? ఒక్క దెబ్బకే బెంబేలెత్తిపోయిన పాక్, తిరుగులేని శక్తి మన త్రివిధ దళాలు. ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశమైనా స్థిరంగా మనుగడ సాగించాలంటే ఆత్మరక్షణ చాలా కీలకం. భారత్ తనంతట తానుగా ఎవరి మీద యుద్ధానికి కాలు దువ్వకపోయినా మనల్ని నిత్యం చికాకుపరిచే పొరుగు దేశాలున్నాయి. పాకిస్తాన్, చైనా జట్టు కట్టి మరీ నిరంతరం భారత్ను అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్తో 4 యుద్ధాలు, చైనాతో ఓ యుద్ధం చేసిన భారత్ ప్రతిసారి బలంగా ప్రతిఘటించింది. కానీ ఆ రెండు దేశాలు బుద్ధి మార్చుకోవటం లేదు. ఇప్పుడు మరోసారి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దుస్సాహసానికి తెగబడుతోంది. దానికి చైనా సహకరిస్తోంది. ఇప్పుడు కూడా భారత్ ధీటుగా బదులిస్తోంది. ఒకవేళ యుద్ధమే వస్తే భారత్ దగ్గరున్న సైనిక శక్తి, ఆయుధ సంపత్తి సంగతేంటనేది ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్కు మనతో పోటీ లేదని తెలిసినా అసలు మన సత్తాను తెలుసుకోవాలనే ఆసక్తి దేశ ప్రజల్లో ఉంది. దేశ జనాభాకు తగ్గట్టుగానే భారత సైన్యం సంఖ్య కూడా భారీగానే ఉంది. అయితే యుద్ధంలో కేవలం సైనికుల సంఖ్యే కాదు, యుద్ధ రీతులు, నైపుణ్యాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. భారత ఆర్మీకి ఈ విషయంలో కూడా తిరుగులేదు. ఎందుకంటే మన దగ్గరుండే సంక్లిష్ట భౌగోళిక పరిస్థితులు, నిరంతరం పాక్ సరిహద్దుల కాల్పులతో సైన్యం ఎప్పటికప్పుడు తన నైపుణ్యాలకు పదును పెట్టే వీలుందే. అవసరమైనప్పుడల్లా ఎయిర్ ఫోర్స్, నేవీ కూడా రంగంలోకి దిగుతాయి. కాబట్టి అన్ని విభాగాలకు ఢోకాలేనట్టే. ఇవే కాకుండా రెగ్యులర్గా జరిగే విన్యాసాలు, సహాయక చర్యల్లో చూపించే ధైర్య సాహసాలు, తెగువ కూడా మన సైన్యానికి అడ్వాంటేజ్ అనడంలో సందేహం లేదు. ఉపఖండంలో ఉండే భిన్న వాతావరణ, భౌగోళిక పరిస్థితుల్ని తట్టుకునే సైనికులు యుద్ధ పరిస్థితుల్ని ఫేస్ చేయడంలో కూడా రాటుదేల్తారు. ఈ విషయంలో సైన్యం ఇచ్చే కఠినమైన శిక్షణ కూడా వారికి దోహదం చేస్తుంది. ఎవరి దగ్గర ఎంత సైన్యం ఉందన్న అంశాలపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆర్థికంగా చూసినా, జనాభా పరంగా, సైనిక శక్తి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలం పరంగా ఎలా చూసినా భారత్కు తిరుగులేదు. పైగా ఇప్పుడు పాకిస్తాన్కు చైనా, బంగ్లాదేశ్, తుర్కీయే మినహా మిగిలిన దేశాల నుంచి మద్దతు దక్కే అవకాశాలు ఆల్మోస్ట్ లేనేలేవు. 2025 మిలిటరీ ర్యాంకింగుల్లో భారత్ పాకిస్తాన్ కంటే చాలా ముందుంది. ఇండియన్ ఆర్మీ ముందు పాకిస్తాన్ ఏమాత్రం నిలబడలేదు. 145 దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ ర్యాంకు 12. భారత్ దగ్గర దాదాపు 30 లక్షల సైన్యముంది. 15 లక్షల మంది పారామిలిటరీ బలగముంది. 4201 యుద్ధ ట్యాంకులు, దాదాపు 150,000 ఆర్ముడ్ వెహికల్స్, 100 సెల్ఫ్ ప్రొపెల్లెడ్ ఆర్టిలరీ, 3975 టోన్డ్ ఆర్టిలరీలు ఉన్నాయి. దీంతో పాటు మళ్లీ బ్యారెల్ రాకెట్ ఆర్టిలరీ 264 ఉన్నాయి. భారత వాయుసేన దగ్గర 3,10,000 మంది బలగముంది. 2229 విమానాలున్నాయి. వాటిలో 513 ఫైటర్ విమానాలు, 270 రవాణా విమానాలు, 130 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్లు, 351 శిక్షణా విమానాలు, 6 ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్ క్రాఫ్ట్లున్నాయి. భారత సైన్యానికి చెందిన 3 విభాగాల దగ్గర 899 హెలికాప్టర్లున్నాయి. వాటిలో 80 అటాక్ హెలికాప్టర్లు. భారత నావికాదళం దగ్గర 1,42,000 మంది సెయిలర్లు ఉన్నారు. 2 విమాన వాహక నౌకలు సహా మొత్తం 293 నౌకలున్నాయి. వాటిలో 13 డిస్ట్రాయర్లు, 14 ఫ్రిగేట్లు, 18 సబ్మెరైన్లు, 18 కర్వెట్టీలు ఉన్నాయి. భారత ఆర్మీ పరిధిలో 311 ఎయిర్పోర్ట్లు, 56 పోర్ట్లు ఉన్నాయి. భారత్ దగ్గర 172 న్యూక్లియర్ వార్ హెడ్లున్నాయి. 2024లో భారత రక్షణ రంగ బడ్జెట్ $81 బిలియన్. మన దగ్గర 600 కంటే ఎక్కువ ఫైటర్ జెట్లున్నాయి. భారత సైన్యం ఎన్నోసార్లు పలు దేశాల సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొని బహుమతులు గెలుచుకుంది. గతంలో యుద్ధాల సమయంలో క్లిష్ట పరిస్థితుల్లోనా సాహసోపేతమైన ఆపరేషన్లు చేసింది. అవసరమైనప్పుడు మెరుగైన సమన్వయం కోసం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ను కమాండ్ చేయడానికి సిడిఎస్ పదవిని కూడా ముందే సృష్టించారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ల ఏర్పాటు దిశగా కదులుతోంది మన సైన్యం. ఇప్పుడు కూడా అవసరమైనప్పుడు ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్లు చేయగలిగే సత్తా ఉంది.
సాధారణ పరిస్థితుల్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మధ్య సమన్వయం తప్పనిసరి. అవసరమైనప్పుడు ఎయిర్ ఫోర్స్, నేవీతోనూ సమన్వయం చేసుకుంటుంది. ఇప్పుడు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ త్రివిధ దళాల మధ్య తిరుగులేని సమన్వయానికి నిదర్శనం. ఇక్కడ ఆపరేషన్ను 2 భాగాలుగా విడదీసి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బాధ్యతలు తీసుకున్నాయి. వాటికి తన ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో నేవీ దిశానిర్దేశం చేసింది. దీంతో అనుకున్న లక్ష్యాలను అనుకున్నట్లుగా ఛేదించగలిగారు. యుద్ధం వచ్చినా ఇంతకు మించిన వ్యూహాలతో పోరాడే సత్తా మన సైన్యానికుందే. గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం పాకిస్తాన్ సైన్యంలో దాదాపు 13,11,000 మంది సైనికులున్నారు. 1,24,000 మంది నావికా సిబ్బంది, 78,000 వైమానిక సిబ్బంది ఉన్నారు. పాకిస్తాన్ దగ్గర మొత్తం 1,399 ఎయిర్ క్రాఫ్ట్లున్నాయి. వాటిలో 328 ఫైటర్ జెట్లు, 90 అటాక్ టైప్స్, 64 ట్రాన్స్పోర్ట్ విమానాలు, 565 ట్రైనర్లు, 4 ట్యాంకర్ల ఫీట్లు, 373 హెలికాప్టర్లు ఉన్నాయి. వాటిలో 57 అటాక్ హెలికాప్టర్లు, 2,627 ట్యాంకులు, 662 సెల్ఫ్ ప్రొపెల్లెడ్ ఆర్టిలరీ, 2,629 టోడ్ ఆర్టిలరీ, 600 మల్టీ బ్యారెల్ ఆర్టిలరీ ఉన్నాయి. పాకిస్తాన్ నావికా దళం దగ్గర మొత్తం 121 యుద్ధ నౌకలున్నాయి. వాటిలో 9 బ్రిగేడ్లు, 9 కార్వెట్టులు, 8 సబ్మెరైన్లు, 69 పెట్రోల్ నౌకలున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ పరిధిలో 3 పోర్టులు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు 116 ఎయిర్పోర్ట్లు, 60 మర్చెంట్ మెరైన్ ఫీట్లు ఉన్నాయి. భారత్ అమ్ముల పొదిలో అత్యాధునిక ఆయుధాలున్నాయి. మొన్నటి ఆపరేషన్ సింధూర్లో చూసిన మన ఆయుధ బలం ట్రైలరే అంటున్నారు. త్రివిధ దళాల దగ్గర వేటికవే ప్రత్యేకమైన ప్రమాదకరమైన ఆయుధాలున్నాయి. ఇవి ఒక్కసారి ప్రయోగిస్తే శత్రువు కేల్కతమే అంటున్నారు నిపుణులు. ఈ ఆయుధ పాఠవమే భారత్ సైనిక శక్తిని మరింత బలంగా నిలబెడుతోంది. పాక్ ను వణికిస్తున్న ఇండియన్ మిసైల్స్, హ్యామర్ ఎయిర్ టు గ్రౌండ్ బాంబ్స్, రాఫెల్, సుకోయ్ వంటి యుద్ధ విమానాలు, బ్రహ్మోస్ క్షిపణి దిగితే పాక్ కు నరకమే. ఆపరేషన్ సింధూర్లో స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హ్యామర్ పేరుతో పిలిచే ప్రిసిషన్ గైడెడ్ బాంబులను వినియోగించారు. ఉగ్రవాదుల లక్ష్యాలు నాశనం చేయడంతో పాటు పౌరుల ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ఈ ఆయుధాలు వాడారు. స్టార్మ్ షాడో అని కూడా పిలిచే స్కాల్ప్ దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణి సుదీర్ఘ లక్ష్యాల కోసం గాల్లో నుంచి ప్రయోగించే మిసైల్ ఇది. ప్రపంచవ్యాప్తంగా రక్షణ దళాలు విరివిగా వినియోగిస్తాయి. రాత్రి వేళతో పాటు అన్ని సమయాలు, వాతావరణ పరిస్థితుల్లో దీన్ని వినియోగించొచ్చు. 450 కిలోమీటర్ల రేంజ్ కలిగిన స్కాల్ప్ క్షిపణిలోని నావిగేషన్ సిస్టమ్ ద్వారా ఖచ్చితత్వంతో టార్గెట్ను ఛేదిస్తుంది. బంకర్లు, మందుగుండు సామాగ్రి నిల్వల్లోకి చొచ్చుకెళ్లి వాటిని ధ్వంసం చేస్తుంది. ఈ క్షిపణిని యూరోపియన్ కన్సార్టియం ఎంబీడీఏ తయారు చేస్తుంది. ఆపరేషన్ సింధూర్లో భారత్ వినియోగించిన మరో ఆయుధం, దీనిని గ్లైడ్ బాంబ్ అని కూడా పిలుస్తారు. గాల్లో నుంచి భూమి మీదికి ప్రయోగించే ప్రెసిషన్ గైడెడ్ మందుగుండు. 70 కిలోమీటర్ల రేంజ్ పరిధిలోని లక్ష్యాల కోసం దీనిని వినియోగిస్తారు. 250 కిలోల నుంచి 1000 కిలోల బరువైన ఈ బాంబులను రాఫెల్కు ఈజీగా అమర్చొచ్చు. ఫ్రెంచ్ కంపెనీ సప్రాన్ తయారు చేసిన హ్యామర్ బాంబులను తక్కువ ఎత్తు నుంచి ప్రయోగించొచ్చు. బలమైన కాంక్రీటు నిర్మాణాల్లోకి ఇవి చొచ్చుకెళ్లి ప్రభావితంగా ధ్వంసం చేస్తాయి. ఈ బాంబును అడ్డుకోవడం చాలా కష్టం. పీఓకేలోని జైషే లష్కర్ ప్రధాన కార్యాలయాలను హ్యామర్ బాంబుల ద్వారా నేలమట్టం చేశారు. ఆపరేషన్లో ఉపయోగించిన ఆత్మాహుతి డ్రోన్లను లాయిటరింగ్ మ్యూనిషన్ అని వ్యవహరిస్తారు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకుని లక్ష్యాలు గుర్తించి వాటిపై విరుచుకుపడతాయి. వీటిలో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. భారత అమ్ముల పొదిలో ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయి. వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణనష్ట ప్రమాదాన్ని నివారించొచ్చు. దీంతో పాటు కదులుతున్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు వాడతారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన కొద్ది రోజులకే రష్యా నుండి ఇంగ్లాయస్ క్షిపణి భారత సైన్యానికి అందింది. ఇది వైమానిక రక్షణ వ్యవస్థల్ని సరిహద్దు ప్రాంతాలలో వేగవంతమైన, ఖచ్చితమైన వైమానిక రక్షణ కోసం ప్రత్యేకంగా మోహరిస్తున్నారు. ఇగ్లాయస్ అనేది ఒక మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనిని సైనికులు తమ భుజాలపై ఉంచుకొని కాల్చొచ్చు. ఇది ఆకాశంలో స్వల్ప శ్రేణి లక్ష్యాలు కూల్చివేసేందుకు ఉపయోగిస్తారు. గత కొన్ని దశాబ్దాలుగా సాయుధ దళాలు రష్యాకు చెందిన ఈ ఇగ్లా క్షిపణిని ఉపయోగిస్తున్నాయి. కానీ ఆ ఇగ్లా పరిధి 3 నుంచి 4 కిలోమీటర్లు. కానీ కొత్త ఇగ్లా ఎస్ పరిధి 6 కిలోమీటర్లు. ఇది వైమానిక రక్షణ వ్యవస్థలో చివరి క్షిపణి. ఇది శత్రు డ్రోన్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, క్షిపణులను కూల్చివేయగలదు. దాని దాడి తప్పిపోతే శత్రువు దాడి ఖాయమని భావించొచ్చు. అందుకే దీనిని ఒక ముఖ్యమైన వాయు రక్షణ వ్యవస్థగా పరిగణిస్తారు. భారతదేశీయంగా అభివృద్ధి చేసిన పినాకా రాకెట్ లాంచర్ వ్యవస్థ ఉంది. యుద్ధ రంగంలో సులువుగా ఒక చోటి నుంచి మరొక చోటికి తరలించగల ఈ రాకెట్ లాంచర్ వ్యవస్థ
భారత అమ్ముల పొదిలో కీలకంగా నిలుస్తోంది. వీటి రేంజ్ను 120 నుంచి 300 కిలోమీటర్లకు పెంచేందుకు డిఆర్డీఓ కృషి చేస్తోంది. ఇక మన దగ్గరున్న సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్. భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి ప్రయోగ వేగం ధ్వని వేగం కంటే 3 రెట్లు ఎక్కువ. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్గా గుర్తింపు సాధించింది. బ్రహ్మోస్ అనేది భూమి మీద నౌకలపై దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. ఇది 10 నుండి 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. ఈ క్షిపణి ప్రత్యేకత ఏమిటంటే దీనిని భూమి, ఆకాశం లేదా సముద్రం నుండి ఎక్కడి నుండైనా ప్రయోగించవచ్చు. దీని కొత్త వెర్షన్ను 450 నుంచి 500 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రయోగించవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సుఖోయ్ 30 MKI శత్రు భయంకరమైన యుద్ధ విమానం. మెరుపు వేగంతో శత్రువుని దెబ్బ కొట్టగల సత్తా దీని సొంతం. రాఫెల్ యుద్ధ విమానాలు కూడా మన సైన్యానికి పెద్ద భరోసానే చెప్పాలి. భారత వైమానిక దళం దగ్గర ప్రస్తుతం 36 రాఫెల్ జెట్లున్నాయి. రాఫెల్కు అత్యాధునిక యుద్ధ విమానంగా పేరుంది. పెద్ద సంఖ్యలో రాఫెళ్లు సమకూర్చుకోవడం ద్వారా ఎయిర్ ఫోర్స్ ను భారత్ బలోపేతం చేసింది. ఒకసారి ప్రయోగించిన తర్వాత దానిని మార్గనిర్దేశనం చేయాల్సిన అవసరం లేదు. ఇది తన లక్ష్యాలు నాశనం చేసిన తర్వాత మాత్రమే ఆగుతుంది. దీని రాడార్ను గుర్తించడం అంత సులభం కాదు. దీని నుండి శత్రువులు తప్పించుకోవడమూ కష్టమే. భారత్ 800 కిలోమీటర్ల వేరియంట్ బ్రహ్మోస్ క్షిపణిని కూడా అభివృద్ధి చేస్తోంది. ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మోర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్తో సహా దాదాపు 15 భారతీయ యుద్ధ నౌకలు బ్రహ్మోస్ క్షిపణులను కలిగి ఉన్నాయి. పాకిస్తాన్ కూడా వివిధ రకాల క్షిపణులను తయారు చేసుకుంటోంది. PL-15ను ప్రాణాంతక క్షిపణిగా పిలుస్తారు. 300 కిలోమీటర్ల టార్గెట్ను ఛేదిస్తుంది. ఫతా-2 అనేది హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి. 400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలు ఛేదించే సామర్థ్యం ఉంది. షహీన్-3 వ్యూహాత్మక ఆయుధాల్లో అతి పొడవైన క్షిపణి ఇది. ఘోరీ క్షిపణి 15 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఉంది. అటు బాబర్, గజనీ, నాసర్ వంటి బాలిస్టిక్ క్షిపణులు పాకిస్తాన్కున్నాయి. అత్యాధునిక ఆయుధాలు మన సైన్యం దగ్గర ఉన్నాయి. ఇజ్రాయెల్ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఫాల్కన్ అవాక్స్ శత్రు విమానాలు క్షిపణులను 400 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించగలదు. IL-76 ఎయిర్ క్రాఫ్ట్ల మీద ఫాల్కన్ అవాక్స్లను మోహరించారు. తద్వారా సరిహద్దులు దాటకుండానే శత్రువుల కదలికల్ని పసిగట్టగలిగే సామర్థ్యం ఉంటుంది. నేవీలో INS విక్రమాదిత్య అత్యంత శక్తివంతమైన విమాన వాహక నౌక. ఇది ఏ దేశానికైనా సవాలు విసరగలదు. 45,000 టన్నుల బరువుండే INS విక్రమాదిత్య పొడవు 284 మీటర్లు. ఈ యుద్ధ నౌకపై ఒకేసారి 1600 మందిని మోహరించవచ్చు. దీనికి అత్యాధునిక సెన్సార్లు అమర్చారు. ఈ నౌకలో భారీగా ఆయుధాలు కూడా నిల్వ చేసుకోవచ్చు. INS విక్రమాదిత్య సముద్ర యుద్ధంలో మన నేవీకి తురుపు ముక్కగా ఉపయోగపడుతుంది. మన సైన్యం దగ్గర ప్రమాదకరమైన డ్రోన్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పాకిస్తాన్ దాడులకు మన సైన్యం డ్రోన్ దాడులతోనే బదులిచ్చింది. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తయారు చేసిన హార్పీ డ్రోన్లలో భారీ పేలుడు సామర్థ్యం కలిగిన వార్ హెడ్ ఉంటుంది. భారీ పేలుడు సామర్థ్యం కలిగిన మందుగుండు కూడా హార్పీ డ్రోన్లలోని వార్ హెడ్ సపోర్ట్ చేస్తుంది. 23 కేజీల పేలోడ్ను ఈ డ్రోన్లు తీసుకెళ్లగలవు. వీటిలో యాంటీ రేడియేషన్ సీకర్ ఉంటుంది. ఏకధాటిగా 9 గంటల పాటు కొనసాగే యుద్ధ మిషన్లలోనూ నిరంతరాయంగా పనిచేయగల సామర్థ్యం హార్పీ డ్రోన్ల సొంతం. రాత్రి పగలు అన్న తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనే పనిచేస్తాయి. గరిష్టంగా 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను హార్పీ డ్రోన్లు ఖచ్చితత్వంతో ఛేదించగలవు. నావిగేషన్ వ్యవస్థల మద్దతు లభించని యుద్ధ క్షేత్రాల్లోనూ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలు ఛేదించడం వీటి ప్రత్యేకత. ఆర్మీ దగ్గరున్న భీష్మ యుద్ధ ట్యాంకులు కూడా శత్రు భయంకరమైనవిగా గుర్తింపు పొందాయి. మన సైన్యం ఎక్కడి నుంచి ఆయుధాలు కొన్నా వాటిని యథాతథంగా వినియోగించదు. వాటికి భారతీయతను జోడిస్తుంది. దీంతో అంత తేలిగ్గా మన ఆయుధాల పనితీరు శత్రు దేశాలకు అంతు చిక్కదు. మన ఆయుధాల రహస్యాలు, వాడే సాంకేతికతలు శత్రు దేశాలకు అంత తేలిగ్గా అర్థం కాకుండా ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఎలాంటి యుద్ధాలొచ్చినా ఎదుర్కొనేలా భారత రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంది. తేజస్, సుఖోయ్, రాఫెల్ వంటి ఫైటర్ జెట్లున్నాయి. అయితే పాకిస్తాన్ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. భారత్ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలు లేకపోయినా దాయాది కూడా చైనా, తుర్కీ నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది. మన అమ్ముల పొదిలో సుదర్శన చక్ర 400, భారత్ అత్యంత ప్రమాదకర ప్రిడేటర్ డ్రోన్లు, INS విక్రమాదిత్య, INS విక్రాంత్ భారీ నౌకలు, డిఫెన్స్ వ్యవస్థలో తిరుగులేని భారత్. యుద్ధ సమయంలో ఏ దేశానికైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా కీలకం. ఇందులో క్షిపణి నిరోధక వ్యవస్థలు, రాడార్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. దాడికి దిగే విమానాలను గుర్తించి
ట్రాక్ చేసే ఇతర పరికరాలుంటాయి. మన దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమం అనదగ్గ రక్షణ వ్యవస్థ ఉంది. ఇప్పటికే దీని పనితీరు నిరూపితమైంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఇరు దేశాల బలాబలాలు ఏ దేశం ఎటువైపు నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన సైన్యాల్లో అన్ని విభాగాల్లో పాకిస్తాన్కు అందనంత ఎత్తులో భారత్ ఉంది. మన రక్షణ బడ్జెట్ పాకిస్తాన్ కంటే 75 బిలియన్లతో ప్రపంచంలోనే 4వ స్థానంలో చేరుకుంది. అదే సమయంలో పాకిస్తాన్ రక్షణ బడ్జెట్లో 38వ స్థానంలో ఉంది. పాక్ రక్షణ బడ్జెట్ 7.64 బిలియన్లు. భారతదేశ రక్షణ బడ్జెట్ పాకిస్తాన్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఆపరేషన్ సింధూర్కు ప్రతిగా పాకిస్తాన్ మన భూభాగంపై పదుల సంఖ్యలో డ్రోన్లను, యుద్ధ విమానాలను టార్గెట్ చేసి వదిలింది. కానీ మన రక్షణ చట్రం వాటన్నిటినీ విజయవంతంగా అడ్డుకొని నేలమట్టం చేసింది. S-400 గగనతల రక్షణ వ్యవస్థ యావత్ భారత్ గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేసింది. పాక్ మిస్సైళ్లను క్షణాల్లో పేల్చేసి దాని వైమానిక బలగాలను అయోమయానికి గురిచేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సుదర్శన చక్ర గురించే ఇప్పుడు అంతటా చర్చ మొదలైంది. విభిన్నమైన రాడార్లు, క్షిపణుల సమన్వయంతో పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, రాకెట్లు, మానవ రహిత విమానాలను కూల్చేసే వ్యవస్థగా, ప్రపంచంలోనే గొప్ప ఆయుధ వ్యవస్థగా పేరొందింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వివిధ రకాల ఆయుధాలను సమ్మిళితం చేసిన సమిష్టి ఆయుధ వ్యవస్థ ఇది. శత్రు క్షిపణులు కనీసం నేలనైనా తాకకుండా మార్గం మధ్యలోనే ముక్కలు చెక్కలు చేసేస్తోంది S-400 రక్షణ వ్యవస్థ. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్కు భారత బలగాలు సుదర్శన చక్ర అని నామకరణం చేశాయి. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం విష్ణుమూర్తి సుదర్శన చక్రం మహాశక్తివంతం. ఒక్కసారి ప్రయోగిస్తే శత్రు సంహారం జరగాల్సిందే. సుదర్శన చక్రం అమేయ శక్తికి, విజయానికి, అసాధారణ వేగానికి, శత్రు వినాశనానికి మారుపేరు. అందుకే S-400 గగనతల రక్షణ వ్యవస్థకు ఈ పేరు పెట్టారు. శత్రు సైన్యం నుంచి దూసుకొస్తున్న క్షిపణులను సుదర్శన చక్రలోని క్షిపణులు విజయవంతంగా అడ్డుకుంటాయి. మార్గం మధ్యలోనే పేల్చేస్తాయి. ఒకేసారి వేరువేరు ప్రాంతాలపై రక్షణ చట్రంగా నిఘా పెట్టడం సుదర్శన చక్ర ప్రత్యేకత. భారత్ రంగంలోకి దించిన S-400 గగనతల రక్షణ వ్యవస్థను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే వ్యవస్థల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ వ్యవస్థ తన అపారమైన దూరశ్రేణి సామర్థ్యాలను ఛేదిస్తుంది. నాటో సభ్య దేశాలకు కూడా ప్రధాన సవాలుగా మారింది. భారత్ తమకు చిరకాల మిత్రదేశం కావడంతో రష్యా వీటిని సరఫరా చేస్తుంది. భారత్కు 2 విమాన వాహక నౌకలున్నాయి. ఒక్కో యుద్ధ నౌకపై 30కి పైగా యుద్ధ విమానాలను ఒకేసారి ల్యాండింగ్ చేయొచ్చు. INS విక్రమాదిత్య, INS విక్రాంత్ వంటి ఈ భారీ వాహక నౌకలు యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను, క్షిపణులను దానిపై నుంచి ప్రయోగించగలవు. పాకిస్తాన్ వద్ద సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు లేవు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు. పాకిస్తాన్కు 114 నేవీ నౌకలు, 8 జలాంతర్గాములు, 9 యుద్ధ నౌకలు ఉన్నాయి. పాకిస్తాన్ నేవీ భారత్తో ఏ దశలోనూ పోటీ పడే స్థాయిలో లేదు. గత ఏడాది నుంచి ఇరు దేశాలు తమ డ్రోన్ల సంఖ్యను భారీగా పెంచుకున్నాయి. పాకిస్తాన్, తుర్కీయే చైనా నుంచి పాకిస్తాన్ డ్రోన్లు దిగుమతి చేసుకుంటోంది. జర్మనీ, ఇటలీ నుంచి కూడా దాయాది డ్రోన్లు కొనుగోలు చేస్తున్నాయి. భారత్తో పోలిస్తే పాకిస్తాన్ దగ్గర తక్కువ డ్రోన్లున్నాయి. కానీ పాకిస్తాన్ దగ్గర అనేక రకాల సామర్థ్యం ఉన్న 10 నుంచి 11 రకాల డ్రోన్లు ఉన్నట్టుగా సమాచారం. టర్కీ, చైనా నుంచి పాకిస్తాన్ డ్రోన్లు దిగుమతి చేసుకుంటోంది. జర్మనీ, ఇటలీ నుంచి కూడా పాకిస్తాన్ డ్రోన్లు కొనుగోలు చేస్తుంది. బరాక్, సెహపర్ వంటి డ్రోన్లను కూడా పాకిస్తాన్ తయారు చేస్తోంది. తుర్కీయేకు చెందిన అధునాతన బైరాక్టర్ డ్రోన్లు TB2, ఎకెన్జీ పాకిస్తాన్ దగ్గరున్నాయి. వాంగ్లాంగ్ 2, CH-4 వంటి డ్రోన్లను కూడా చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేస్తుంది. భారత్ దగ్గర 172 న్యూక్లియర్ వార్ హెడ్లుండగా పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. 2 దేశాలు ఎన్ని అణు వార్ హెడ్లు మోహరించాయన్న దానిపై క్లారిటీ లేదు. భారత్తో పోటీ పడడానికి పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేసుకుంటోంది. దీర్ఘశ్రేణి లక్ష్యాలు ఛేదించగల ఆయుధాల మోహరింపుపై భారత్ దృష్టి పెట్టింది. ఈ ఆయుధాలు చైనాను కూడా టార్గెట్ చేయగలవు. భారత్, పాకిస్తాన్లకు పొరుగు దేశమైన చైనా ప్రపంచంలో 3వ అతిపెద్ద అణ్వాయుధ సంపత్తి ఉన్న దేశం. వచ్చే 2 నుంచి 4 ఏళ్లలో డ్రోన్ల సంఖ్యను భారత్ దాదాపు 5,000కు పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. $3.5 బిలియన్ విలువైన ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేయడానికి భారత్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రిడేటర్ డ్రోన్లను ప్రపంచంలో అత్యంత ప్రమాదకర డ్రోన్లుగా భావిస్తారు. వాటితో పాటు $500 మిలియన్ విలువైన బాంబులు, లేజర్ గైడెడ్ మిసైల్స్ కూడా భారత్ కొనుగోలు చేయనుంది. ఆ డ్రోన్లతో నిర్దేశిత లక్ష్యాలు ఛేదించవచ్చు.